ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పాపా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంట? సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. అరవకో, కళ్ళు తుడుచుకో తుడుచుకో. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కాంటాక్ట్స్ ఏమో అన్ని రాంగ్ నెంబర్స్ ఇచ్చావు, సిమ్ నీ పేరు మీద లేదు. అన్ని బాగానే ప్లాన్ చేసావు గానీ దందా చేసే మా దగ్గర నుంచే తప్పించుకోవాలని చూసావు చూడు, అక్కడ నువ్వు తప్పు చేసావు పాపా. సార్ మీ డబ్బు ఎలాగైనా కట్టేస్తా సార్, నాకు ఒక్క నెల గడువు ఇవ్వండి సార్. సరే, నువ్వు అడిగే గడువు నీకు ఇస్తా. మరి నాకు 1 గంట టైం ఇస్తావా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మాది చాలా పద్ధతి గల కుటుంబం సార్. మాది పాపాలు చేసే కుటుంబం పాప, ఏం చేద్దాం చెప్పు. అయినా నువ్వు టైం అడిగితే తప్పులేదు, కానీ నేను అడిగితే తప్పైందా? ఏయ్, ఎవరు మీరు? లోపలికి ఎందుకు వచ్చారు? చిల్ బ్రో, ఎందుకంత ఆవేశపడుతున్నావు? నువ్విక్కడ నుంచి వెళ్ళమ్మా. అన్నయ్యతో కాసేపు పర్సనల్ గా మాట్లాడాలి. ఇక్కడ జరిగింది మొత్తం మర్చిపో. ఇంకోసారి ఇలాగా ఆన్లైన్ లోన్స్ తీసుకోకు. సరే మేడం. వెళ్ళు. బేసిక్ సెన్స్ ఉండదు. ఏమైనా అంటే అందరికి కోపాలు కూడా వచ్చేస్తాయి. నన్ను కోపదారి మనిషి అంటారు. అయినా ఒక పోలీసు దొంగ మాట్లాడుతుంటే మధ్యలో అరవడం అసలెంత తప్పు? రేయ్, ప్రతిసారి మనల్ని వెతుక్కుంటూ మామయ్యలు వచ్చేవారు. ఈసారి మామ కూతుర్ని పంపించారా? ఏసైరా గాడిదా, నేను బ్రో అని మనస్ఫూర్తిగా అంటే నువ్వు నన్ను మావయ్య కూతురు అంటావా? తప్పు కదా. వరసలు కూడా తెలియకుండా ఉన్నావేంట్రా? తప్పైపోయిందక్క, వదిలేక. ఫోన్ తీ. రే, చాలా జాగ్రత్తగా విను. నేనొక్కటేసారి అడుగుతాను, మర్యాదగా సమాధానం చెప్పు. నీ వెనకుండి ఇదంతా నడిపిస్తుంది ఎవరు? నా కన్నులో ఉన్న బుల్లెట్ కి నీ తలకి మధ్య ఉన్న దూరం నువ్వు చెప్పే నిజమంతా. చెప్పకుంటే దూరం తగ్గి నా గన్లో ఉన్న బుల్లెట్ నీ బుర్రలోకి వచ్చేస్తుంది. చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను. అవును మేడం, నాకు ఫండింగ్ ఇచ్చి నాతో ఈ దందంతా చేపించేది మీననే. హలో, అవునా? ఓకే. జడి, మీడియా, పోలీసులు అందరూ వచ్చేస్తున్నారంట. కుమార్, ప్రతి నెల వీడుండే ప్లేస్ మార్చేస్తూ పోలీసులకి, పోలీస్ నెట్వర్క్కి దొరకకుండా తప్పించుకుంటున్నాడు. జనాల్ని హింసించే ఈ నీచుణ్ణి మీరు ఇవాళ పట్టుకుని ఈ సొసైటీకి చాలా మేలు చేశారు మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ సార్. నా టీం చాలా కష్టపడితే మేం వీళ్ళని ట్రాక్ చేయగలిగాం. మేడం, మీరే రైడ్ చేసి ఈ స్కామర్స్ ని పట్టుకున్నారు అని తెలిసింది. దీని గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మనిషికి అవసరానికి మించిన శత్రువు ఉండదు అంటారు. అలాగే మన అవసరంలో ఎవరి మీద ఆధారపడుతున్నామనేది మనమే చూసుకోవాలి. మీరు కూడా ఇలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోక తప్పదు. మీ అవసరమే ఇలాంటి వాళ్ళ అవకాశం. ఎవ్వరికీ డబ్బులు ఊరికే రావు. అలాంటి డబ్బుని ఏ పేపర్స్ లేకుండా
ఏది తాకట్టు పెట్టకుండా ఇస్తున్నారు అంటేనే మిమ్మల్ని అన్ని రకాలుగా లాక్ చేయబోతున్నారు అని అర్థం. అయినా మాఫ్ చేసిన వీడియోస్ ఫోటోస్ పంపి బెదిరించడం ఒక స్టేజ్ వరకే. ఆ తర్వాత స్టేజ్ లో డబ్బులకి బదులుగా అప్పు తీసుకున్న యూత్ తోటి ఇల్లీగల్ పనులు చేయిస్తున్నారని కూడా మాకు సమాచారం వచ్చింది. ఈ ర్యాకెట్ కి సంబంధించిన ఏ ఒక్కరిని కూడా మేం వదలం. ఇందులో చాలా మంది పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి. ప్రూఫ్స్ దొరికాక నిన్ను వెతుక్కుంటూ వస్తా. ఈ చేతులతో అరెస్ట్ చేస్తా. యూత్ ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో లోన్స్ తీసుకుని మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇంకొంతమంది ఇలాంటి వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దానికి మీరేమంటారు? లైఫ్ లో మనకు అన్ని లగ్జరీగా ఉంటే బానే ఉంటుంది, కానీ అన్నిటికంటే పెద్ద లగ్జరీ ఏంటో ఒక్కసారి మీ నాన్నని అడగండి. మీ నాన్న ఏ టెన్షన్ లేకుండా ఎప్పుడున్నారో అడగండి. ఖచ్చితంగా అది అప్పు చెయ్యని రోజు, అప్పు తీర్చిన రోజు అని చెప్తారు. అందుకే లేనిపోని ఆర్భాటాలకి పోయి ఇలాంటి వాళ్ళ మాయలో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ముఖ్యంగా అమ్మాయిలు. తప్పులు జరగడం సహజం. వాటికి సమాధానం మీ ప్రాణాలు తీసుకోవడం మాత్రం కాదు. తప్పు చెయ్యని మీరు కాదు భయపడాల్సింది, తప్పు చేసిన వాళ్ళని భయపెట్టాలి. ఆడపిల్లంటే అవకాశంగా తీసుకునే ప్రతి ఒక్కరూ భయపడేలా బతకాలి. సమస్య నుండి మీరెంతగా పారిపోతే అది మిమ్మల్ని అంతగా వెంటాడుతుంది. ప్లీజ్ అండి, ఒక్కసారి ఎదురు తిరిగి పోరాటం మొదలు పెడితే సమస్య మీదే మీరు గెలిచే అవకాశం ఉంటుంది. చూసిన వాళ్ళెవ్వరికైనా సరే ఇలాంటి సమస్య ఉంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. మేమొచ్చి మిమ్మల్ని కాపాడతాం. దయచేసి ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. జై హింద్. మొహాలు లేని మనుషులు మొహాలు మార్చి చేస్తున్న అక్రమాలు, ఆన్లైన్ లోన్ స్కామ్లకి ఇవాళ హైదరాబాద్ పోలీసులు తెరవేశారు. లోన్ కావాలంటే ఏ ఇల్లు తాకట్టు పెట్టనక్కర్లేదు, ఏ భూమి ఆయుగం పెట్టనవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఫోన్ ఉంటే సరిపోతుంది. ఇలా పంజాగుట్ట ఏరియాలో ఫ్యామిలీ అనే అబద్ధం చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని ఇలాంటి స్కామ్లు చేసే ఒక ముఠాని ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడు మీనన్ మనిషి కదా, అంటే పోలీసులు రైడ్ చేస్తుంది బాయ్ మనుషుల్నా. ఇప్పుడు బాయ్ కోపంతో కాలిపోతూ ఉంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.